అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. రాముడు నడయాడిన నేల. నరనారాయణుడిగా వైకుంఠవాసుడు కొలువుదీరిన ప్రాంతం. అంతటి చరిత్ర కలిగిన భద్రాచలంలో శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై కలియుగ కష్టాలను ఎదుర్కొంటున్నాడు. రామాయణం నాటి స్మృతులకు నిలయమైన భద్రాచలంలో భారతీయ చరిత్రలో ఆదర్శ పురుషునిగా గణతికెక్కిన రాముడు అరణ్యవాసం నాటి కష్టాలను ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల విభజనకు ముందు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లిన భద్రాద్రి ఉనికిని కోల్పోతోంది. భద్రాచలం మండలంలోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తంపట్నం, గుండాల గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంతో భద్రాద్రి మండలం ప్రభావం పూర్తిగా కోల్పోయింది. భద్రాద్రి రామయ్యకు సంబంధించిన ఆస్తులన్నీ విలీన గ్రామాల రూపంలో ఆంధ్రాలో కలిసిపోగా భద్రాచలం పట్టణం మాత్రమే మిగిలింది. టెంపుల్ సిటీగా అభివృద్ధి పరిచి తీర్చిదిద్దుతామన్న గత పాలకులు హామీలను విస్మరించడంతో భద్రాచలంలో బతుకు లీడడమే కష్టంగా మారిందని ఇక్కడి వ్యాపారస్తులు సైతం వాపోతున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధికి ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగులు వేయాలని రాములోరి భక్తులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఆర్థికంగా మౌలిక వసతుల అభివృద్ధి పరంగా అవస్థలను ఎదుర్కొంటున్న భద్రాచల రామయ్య ఆలయానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రత్యేక నిధులు కేటాయించడంతో పాటు ఉభయ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఈ ఆలయ అభివృద్ధికి సీఎంలు అంకితం కావాలని వారు కోరుతున్నారు. ఇక్కడ జరిగే వార్షిక సీతారాముల కళ్యాణం, ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాలని వారు విన్నవిస్తున్నారు. ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయోధ్య మొదలుకొని భద్రాచలం వరకు రామాయణం టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేసేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం తెలుగు రాష్ట్రాల పట్ల సానుకూల ధోరణితో అడుగులు వేస్తున్న నేపథ్యంలో ప్రత్యేక చొరవ చూపి ఆలయ అభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకోవాలని రామయ్య భక్తులు కోరుతున్నారు. చరిత్రలో గుర్తుండిపోయేలా ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లోని రామ భక్తుల పూజలు అందుకుంటున్న భద్రాద్రి రామయ్యను గత దశాబ్ద కాలంగా పాలకులు విస్మరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పక్షాన తలంబ్రాలు, పట్టు వస్త్రాలను కూడా అందజేసేందుకు ముఖ్యమంత్రులు రాని దుస్థితి నెలకొంది. ఇటువంటి అంశాలు తెలుగు రాష్ట్రాల భక్తులతో పాటు రామయ్యను ఎలవేల్పుగా కొలిచే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రజాభవన్ లో భేటీ అవుతుండటంతో విలీన గ్రామాల అంశాన్ని ప్రాధాన్యతగా తీసుకుని చర్చించాలని ఈ సందర్భంగా భక్తులు కోరుతున్నారు. తెలంగాణకు ఆయా గ్రామాలను తిరిగి కేటాయించేలా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తే భద్రాచలం మండలానికి పునర్వైభవం దక్కుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని చింతూరు, విఆర్పురం, కూనవరంతో పాటు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగాను, బుర్గంపాడు మండలంలోని కొన్ని ప్రాంతాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. పోలవరం కోసం 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంతో వాణిజ్య వ్యాపార కేంద్రంగా విరాజిల్లిన భద్రాచలం వ్యాపారాలు సైతం అంతంత మాత్రంగా సాగుతుండటంతో నేడు అంధకారంలో కొట్టుమిట్టాడుతోంది. భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి పరచాలని, మాడ వీధుల విస్తరణ, మౌలిక వసతులను మెరుగుపరచడం వంటి అంశాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. ఆంధ్రాలో విలీనమైన ముంపు మండలాలను కలుపుతూ భద్రాచలం రైల్వే లైన్ ను ఏర్పాటు చేయాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన 5 గ్రామ పంచాయతీలపై చొరవ తీసుకోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖాస్త్రం సంధించడం హాట్ టాపిక్ గా మారింది. భద్రాచలం పట్టణం మినహా మిగతా గ్రామాలు ఆంధ్రాలో విలీనం కావడంతో భద్రాచలం పట్టణానికి డంపింగ్ యార్డ్ కూడా లేకుండా పోయిందని, అంతేకాకుండా సరిహద్దు సమస్యలతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తుమ్మల సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు.